అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి హామీ ప్రకారం ఇప్పటికే రైతులకు 20,000 రూపాయల సాయాన్ని విడతల వారీగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి రైతులకు యొక్క సాయాన్ని అందించడానికి క్లారిటీ అయితే ఇచ్చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క సాయం కోసం ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే సూచించడం జరిగింది. మరి ఇప్పటికే మనకు రైతులైతే ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించారు. మరి 20 తారీఖు లోపు ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు వస్తాయని మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలా వెంటనే చేయండి. మరి ఇప్పటికే లేట్ చేయొద్దు. చాలామంది ఇంకా లేట్ చేస్తున్నారు. మరి ఇలా లేట్ చేస్తే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ప్రతి రైతు కూడా మీరు వెంటనే కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సాయాన్ని పొందడానికి నేను చెప్పినట్లుగా మీరు కనుక చేసుకుంటే మీకు వెంటనే కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మరి రైతులు ఏం చేయాలి ఏంటి, కొత్త రైతులు చేయాలా, అలాగే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్న రైతులు కూడా చేసుకోవాలని చెప్పి చాలామంది రైతులకైతే డౌట్ అయితే ఉంది. మరి ఏ రైతులు చేయాలి ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే వేగంగా మీ ఫోన్ ద్వారా సమాచారాన్ని అయితే తెలుసుకోండి. ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను. అనేక పథకాల ద్వారా కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట. మరి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వ సాయాన్ని ఎప్పటి నుంచి తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. మరి ఎదురు చూస్తున్నట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి రైతుకు కూడా ఈ యొక్క సాయాన్ని మనకు అందిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా 20 తారీఖు లోపు వెంటనే కూడా అప్లై చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా సూచన అయితే చేసింది. మరి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ నెల 20 లోపు మీరు ఇలా చేసుకోవాలని చెప్పి అప్డేట్స్ అయితే ఇచ్చింది. మరి 20 తారీఖు లోపు ఇలా కనుక చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క సాయం అయితే అందుతుంది, లేకపోతే ఈ డబ్బులు వచ్చే అవకాశమే లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ సహాయంతో మీరు వెంటనే కూడా మీ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోండి. మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు యొక్క సాయాన్ని ప్రభుత్వం అయితే మనకు అందజేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు సాయాన్ని పొందడానికి రెడీగా ఉండండి. మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మరొక వారం రోజులు మాత్రమే సమయం ఉంది మనకు ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి పొందడానికి. మరి ఆలోపు ప్రతి రైతు కూడా వెళ్ళి ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, లేకపోతే మనకు ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి. ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి రైతుకు కూడా అంటే గతంలో లబ్ధి పొందుతున్న రైతులు కూడా వెంటనే కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. మీరు ఎప్పుడైతే వెరిఫికేషన్ చేయించుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతున్నవారు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తూ ఉంటే కనుక మీరేం చేయాలంటే తప్పనిసరిగా మీరు 20 తారీఖు లోపు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్తో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇలా ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడు మీకు మన కూటమి ప్రభుత్వం అయితే ఒక సాయాన్ని అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట.
కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా అశ్రద్ధ చేయొద్దు. ప్రతి రైతు కూడా తప్పకుండా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సహాయాన్ని అయితే అందిస్తాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ కూడా ఉందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి. ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకోండి 20 తారీఖు లోపు. తర్వాత ఈకేవైసీ పూర్తి చేయండి. తర్వాత మనకు ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేయండి. ఇలా ఎప్పుడైతే మీరు పూర్తి చేస్తారో అప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సాయాన్ని అందించేందుకు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈకేవైసీ చేసుకోవాలి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు ఈ విధంగా చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు చేయాల్సినటువంటి మరొక పని ఏంటంటే, మీరు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కార్డును అయితే తీసుకొచ్చాయి. అంటే రైతు గుర్తింపు కార్డు. ఈ రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది రైతులు అయితే అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా. అంటే ఈ రైతు గుర్తింపు కార్డుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే, మనకు అదనంగా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడం వల్ల అదనంగా మనకు ఒక్కొక్క రైతుకు కూడా, అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 55 లక్షల మంది రైతులకు అదనంగా 600 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందన్నమాట. మరి అదనంగా ఈ సాయం రావడంతో మన రాష్ట్రంలో ఉన్న రైతులకు మరింత మేలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఏం చేయాలంటే, అదనంగా అందించేటువంటి సాయం కోసం తప్పకుండా వాళ్ళు దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే, ఈ యొక్క సాయం కోసం దరఖాస్తు అనేది చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అంటే ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి దరఖాస్తు చేసుకోండి. మరి దీంతో పాటుగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఇప్పటికే చాలామంది రైతులు లబ్ధి పొందారంటే 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మరి 19వ విడత ద్వారా చాలామంది రైతులు అయితే లబ్ధి పొందారు. మరి 20 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. మరి ఇక్కడ 20 విడత, ఒకవేళ మీకు 19 విడత రాకుండా ఉంటే 20 విడత డబ్బులతో పాటు, అంటే 19 విడత డబ్బులు 20 విడత డబ్బులు రెండు కూడా 4,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 ఇస్తుంది. మొత్తం 9,000 రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు, రైతులు ఎవరు కూడా. మరి తప్పకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అప్డేట్ని అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నాయి. నేను ప్రతి సమాచారాన్ని కూడా చాలా క్లుప్తంగా, చాలా వివరంగా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం, అలాగే రైతు గుర్తింపు కార్డును పొందడం, అలాగే మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేసుకోవడం. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి ఈ క్రాఫ్లో తప్పకుండా మీరు ఈ యొక్క పంట నమోదు అనేది చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీరు వేసేటువంటి ప్రతి పంటను కూడా ఈ క్రాఫ్లో నమోదు చేయించుకోవాలి. మరి ఈ క్రాఫ్లో మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పనిసరిగా తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ నెల 26 నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి. మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెల 20వ తారీఖున అర్హుల జాబితాలో పేరుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పిందనమాట. మరి అర్హుల జాబితా 20వ తారీఖున విడుదలవుతుంది. 20వ తారీఖున వచ్చేటువంటి అర్హుల జాబితాలో మీకు పేరుందా లేదో చెక్ చేసుకొని మీకు యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోండి. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని రైతులు ఉంటే, మీ బంధువులు స్నేహితులు ఎవరైనా రైతులు ఉంటే కనుక వారికి తెలియజేయండి. వారిని అప్లై చేసుకోమని చెప్పండి. అప్లై చేసుకుంటే వారికి డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందేటట్టయితే చేయండి. మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా మనకు తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా 7,000 రూపాయలను అయితే అందించబోతోంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పకుండా మీరు ఈ సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట. మరి ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో మరొక తాజా సమాచారం రైతులకు సంబంధించి. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని పొందాలన్నా,
లేకపోతే అందరికంటే ముందుగానే మీరు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలన్నా కూడా ఈ వీడియోస్ అన్నీ కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీరు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. అలాగే తప్పకుండా మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని కూడా మీరు అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.